స్టార్టింగ్లో తండ్రికి కూడా ఒక 2 weeks లీవ్స్ ఉంటాయండి, చాలా అవసరం. అలాగే అంటే పిల్లలు ఎదిగేదాన్ని బట్టి టైం అనేది ఉంటుంది. కానీ టైం ఎలా ఇవ్వాలంటే పరిపూర్ణంగా తనకే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఫోన్ చూసుకుంటూ వాట్సాప్ చూసుకుంటున్నాను, నేను ఇలా పెట్టుకొని ట్రా నాన్న కూర్చోనైనా ఇలా ఏం చేస్తున్నావు ఇలా చూడకూడదు. నీ ఫోన్స్, నీ బిజినెస్ అంతా పక్కన పెట్టి, నీ వృత్తి, నీ సమస్యలు, కష్టాలు అన్నీ మూట కట్టి పక్కన పెట్టుకొని నీ పిల్లవాడి వయసుకు దిగజారి ఆ లెవెల్కి వచ్చి నీ పిల్లవాడితో నువ్వు ఎలా ఉంటాడో అలాగ ప్రవర్తించు. ఎందుకంటే ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆ వయసుకు పోవచ్చు, మన వయసుకు పిల్లలు రారుగా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే వాళ్ళకు వయసుకు అనుగుణంగా, అంటే ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసుతో, అనుభవంతో ఆ పిల్లలు ఆలోచించాలనే భావన కలిగి ఉంటారు. అది తప్పు. మనము మన వయసు తగ్గించుకొని ఆ పిల్లల వయసు దగ్గరికి వచ్చి ఆ వయసుకు అనుగుణంగా వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం ద్వారా, వాళ్ళు మాట్లాడే విధానాన్ని గమనించడం ద్వారా, వాళ్ళతో అన్కండిషనల్గా ప్రవర్తించడం ద్వారా 20 నిమిషాలు ఉంటారా, 30 నిమిషాలు ఉంటారా అనేది కాదు, ఎంత స్పష్టంగా క్లియర్గా మీ పిల్లలతో మీరు ఉంటారు, అన్కండిషనల్గా ఉంటారు అన్నదే ఇక్కడ పాయింట్ అండి. అంటే నేను 24 గంటలు మీ పిల్లల కోసం కూర్చొని, మీ పిల్లల దగ్గర చెంతను కూర్చొని మీరు ఆడుకోమని చెప్పరు. ఉన్న టయాన్ని పరిపూర్ణంగా పిల్లలకి ఇవ్వండి. అది డైలీ ఒక 30 నిమిషాలు కాలం తగ్గకుండా చూసుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది అనేది కూడా స్టడీస్ చెప్తాయండి.